హాయ్ ఫ్రెండ్స్, టుడే పైథాన్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనం ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో వాట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డిఫ్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, ఇది కీవర్డ్ అనమాట. డిఫ్ అనేది కీవర్డ్. నెక్స్ట్ వన్ ఇస్ అ ఫంక్షన్. ఓకే, వాట్ ఈస్ అ ఫంక్షన్ నేమ్? ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఐడెంటిఫైర్ అనమాట. ఐడెంటిఫైర్ అంటే లైక్ క్లాస్ నేమ్ కానీ ఫంక్షన్ నేమ్ కానీ ఏ నేమ్ ఉన్నా కూడా దాన్ని ఐడెంటిఫైర్ అంటారు. ఓకే, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం, ఏ కామా బి కామా సి. ఓకే, దిస్ త్రీ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ డిఫ్ అనేది ఉండాలి, సెకండ్ వన్ ఇస్ ద ఫంక్షన్ నేమ్, థర్డ్ వన్ ఇస్ ద ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ ఏమైనా ఆప్షనల్ అనమాట, మనకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వట్లేదు. ఓకే, జస్ట్ ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా, ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఏంటి, ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని కాల్ చేసుకోవాలి. కాల్ అంటే ఎలా, ఫంక్షన్ నేమ్తో కాల్ చేసుకోవాలి అనమాట. ఓకే, ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్ వర్క్ చేస్తాను. ఓకే, ఇది ఓకే, ఇవి దీంట్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షన్ అనమాట, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ డిఫ్ అనే కీవర్డ్, నెక్స్ట్ ఐడెంటిఫైరు, నెక్స్ట్ వచ్చేసరికి ఎనీథింగ్ అనమాట. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఓకే, ఇదనమాట. దీన్ని ఫంక్షన్ బాడీ అంటారు, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఓకే, ఇది ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి దీన్ని నాన్ రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు. ఓకే, నాన్ రిటర్నింగ్ ఫంక్షన్. ఒకవేళ రిటర్న్ చేసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ ప్లేస్లో రిటర్న్ తీసుకుంటున్నా. ఓకే, రిటర్న్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ చేస్తుంది కాబట్టి సమ్ వాల్యూ, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక వేరియబుల్ అసైన్ చేసుకో. ఎందుకు, ఇక్కడ ఏదైతే వాల్యూ రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ వచ్చేసరికి మనకి ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్. ఓకే, 10 అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు నేను 10 ప్లేస్లో 100 మారుస్తున్నా. 100 వచ్చింది. ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఏమి రిటర్న్ చేయకపోతే నాన్ రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు, రిటర్న్ చేస్తే దీన్ని రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్ అనమాట. నెక్స్ట్ మనం ఆర్గ్యుమెంట్స్ చూద్దాం, ఎలా ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫస్ట్ డిఫ్. ఓకే, ఫంక్షన్ నేమ్. ఇంట్లో రెండు వేరియబుల్ తీసుకున్న ఏ కామా బి అనేవి. ఓకే, నెక్స్ట్ ఓకే, రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ ఆఫ్ ఏ ప్లస్ బి. దీన్ని నాన్ రిటర్నింగ్ ఫంక్షన్, దీన్ని రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు. రిటర్న్ చేస్తాం కాబట్టి దీన్ని రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు. మనం ఫంక్షన్ కాల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫంక్షన్ నేమ్ ఆఫ్. ఇక్కడ రెండు 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 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 10, 20. ఓకే, 10, 20 పాస్ చేస్తాం. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, నౌ దీన్ని ఏమంటారంటే దీన్ని రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు. ఇవి పొజిషన్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. పొజిషన్ బేస్డ్ అంటే ఏ వచ్చేసరికి 10కి అసైన్ అవుతుంది, బి అనేది 20కి అసైన్ అవుతుంది. ఓకే, కాబట్టి దీన్ని పొజిషన్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే 10, 20ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, ఏ కామా బిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, ఏ కామా బి ఇస్ ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, 10, 20 ఇస్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇది పొజిషన్ బేస్ చేసుకొని కాల్ అవుతుంది కాబట్టి దీన్ని పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏ వచ్చేసరికి 10, బి వచ్చేసరికి 20 అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తున్నా, 30 వచ్చింది. నేను ఏం చేస్తున్నా అంటే ఏ కామా బి తీసుకుంటాను. ఓకే, ఏ వాల్యూ ఏంది, బి వాల్యూ ఏందో చూస్తాను. ప్రింట్ చేస్తే ఫస్ట్ ఏ అనేది 10 వచ్చింది, బి అనేది 20 వచ్చింది. ఓకే, నేను మారుస్తాను, ఎక్స్చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈక్వల్ టు, ఓకే, ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నా, బి ఈక్వల్ టు 10 తీసుకున్నా. ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ఏ ప్లేస్లో 20 వచ్చింది, బి ప్లేస్లో 10 వచ్చింది. ఎందుకు, ఇది పొజిషన్ బేస్డ్ అనమాట. ఏ అనేది 0th పొజిషన్లో ఉంది కాబట్టి ఈ వాల్యూ అసైన్ అవుతుంది అనమాట. బి అనేది నెక్స్ట్ పొజిషన్ కాబట్టి ఈ పొజిషన్లో ఉన్న వాల్యూ అసైన్ అవుతుంది. దీన్నే పొజిషన్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, 10, 20, 20, 10 ఇస్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఏ కామా బి ఇస్ ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు. ఓకే, నౌ నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ తీసుకున్నా, డిఫ్ ఫంక్షన్. నౌ ఏ కామా బి కామా సి. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్
బి ప్లస్ సి. ఓకే నౌ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నా. ఓకే 10 కామా 20 కామా 30 తీసుకుంటాం. ఓకే ఏంది ఇలా పెడితే దీన్ని పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా. పొజిషన్ అంటే ఏంది, ఏ వాల్యూ 10కి అసైన్ అయింది, బి వాల్యూ 20కి అసైన్ అయింది, సి ఈక్వల్ టు 30 వచ్చింది. నాకు ఇక్కడ వద్దు. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా మారిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి ఈక్వల్ టు 10 కావాలి, ఓకే సి ఈక్వల్ టు 20 కావాలి, అండ్ ఏ ఈక్వల్ టు 30 కావాలి. నౌ ఇప్పుడు ఏమైంది, బి వాల్యూ అనేది 10కి అసైన్ అవ్వాలి, ఓకే సి వాల్యూ 20కి అసైన్ అవ్వాలి, ఏ వాల్యూ 30కి అసైన్ అవ్వాలి అనమాట. ఓకే ఎందుకు అసైన్ అవ్వాలి, బికాజ్ నేను ఇలా పంపిద్దాం అనుకుంటున్నా. ఓకే దీన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇలా పంపిస్తే దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ కామా బి కామా సి. ఓకే ఇప్పుడు ఏ వాల్యూకి ఎంత అసైన్ అవుతుంది, బి వాల్యూకి ఎంత అసైన్ అవుతుందో, సి వాల్యూకి ఎంత అసైన్ అవుతుందో చూద్దాం. చూడు ఫస్ట్ ఏ వాల్యూ ఎంత మనం పంపించింది 30 కాబట్టి 30 వచ్చింది. ఓకే నెక్స్ట్ ఏంది బి ఎంత పంపించాం 10 పంపించాం కాబట్టి ఇక్కడ 10 వచ్చింది. సి 20 కాబట్టి 20 అనమాట. ఓకే దీన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే ఇక్కడ ఏదో ఇక్కడ వచ్చేసరికి ఓకే ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్, ఓకే దిస్ ఈస్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఈ పొజిషన్ బేస్ చేసుకొని జరుగుతున్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా మనం వేరియబుల్ని అసైన్ చేస్తున్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు 30గా కన్సిడర్ చేస్తుంది, బి ఈక్వల్ టు 10 సి ఈక్వల్ టు 20గా కన్సిడర్ చేసుకుంటుంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఏ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 100 తీసుకున్నాం. ఓకే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 100 తీసుకున్నాం. నౌ ఇప్పుడు ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 పాస్ చేశాను. ఓకే ఇప్పుడు సి వాల్యూ నేను పాస్ చేయాలి. ఎందుకు పాస్ చేయాలా, బికాజ్ ఇక్కడ సి వాల్యూ అనేది ఓకే యూజర్ అనేవారు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకే ఇక్కడ ఇస్తేనేమో ఆ వాల్యూ తీసుకుంటుంది, ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఏదైతే ఉన్నాయో మనం డిఫాల్ట్ వాల్యూ ఏదైతే పెట్టామో అది తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ ఏని 10గా కన్సిడర్ చేసుకున్నా, బిని 20గా పాస్ చేసా, సి అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓకే ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ 10 కామా 10 20 100 ఎందుకు బై డిఫాల్ట్ 100 ఇచ్చాను కాబట్టి 100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్ చేస్తున్నా సి వాల్యూ కూడా సి ఈక్వల్ టు 30 పాస్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా 10 20 30. ఓకే ఇస్తేనేమో ఈ వాల్యూ తీసుకుంటుంది, ఇవ్వకపోతే 100 అనేది తీసుకుంటుంది. దీన్ని ఏమంటారంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎవ్రీ టైం ఇప్పుడు ఇంకొక వాల్యూ యాడ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఓకే ఇక్కడ డి చేయాలి, నెక్స్ట్ ఇక్కడ ఏం పంపించాలి 40 పంపించాలి, ఇలా పంపిస్తూ ఉండాలి. ఓకే ఎప్పుడైనా ఓకే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఎండింగ్ ఉండాలి. ఓకే ఆర్గ్యుమెంట్స్లో ఎండ్ ఉండాలన్నమాట. ఫస్ట్ పొజిషన్ ఓకే ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడు ఇలా పంపిస్తే మనకి ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఇది మనం రిమూవ్ చేయాలి. ఓకే లేదు ఒకవేళ నేను ఇట్లానే పంపించాలనుకుంటే ఇదేం చేయాలి, తీసుకెళ్ళి ఎండింగ్లో పెట్టాలన్నమాట. ఓకే ఎప్పుడైనా ఇవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ముందు ఉండాలి. ఓకే అంటే లైక్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఏదైతే ఉందో అది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎండింగ్ ఉండాలి. దిస్ ఈస్ ద ఆర్డర్ అనమాట. ఓకే అది ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏ అనేది 10 బి అనేది 20 ఓకేనా డి అనేది 30 ఓకేనా సి అనేది 40గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే ఎందుకంటే ఇది పొజిషన్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి. లేదు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్గా పంపించాలంటే ఏ ఈక్వల్ టు 10 ఓకే సి ఈక్వల్ టు 20 ఓకే పి ఈక్వల్ టు అండ్ డి ఈక్వల్ టు ఇలా పంపించవచ్చు అనమాట. దీన్ని ఏమంటారు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇది రిటర్న్ చేయలేదు కాబట్టి దీన్ని నాన్ రిటర్నింగ్ ఫంక్షన్ అంటారు. ఓకే అది నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను బిఫోర్ ఫంక్షన్ ఓకే ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే నౌ ఫంక్షన్ ఏ వచ్చేసరికి 10 బి ఈక్వల్ టు 20 పంపిస్తుంది. ఓకే దీన్ని రిటర్నింగ్ ఫంక్షన్ కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా ప్రింట్లో స్టోర్ చేస్తుంది ఏదైతే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేశాను. ఓకే దిస్ ఈస్ ద పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు క్లయింట్ అనేవాడు ఫస్ట్ ఏం చేశాడు, క్లయింట్ ఫస్ట్ ఓకే 2 వాల్యూను సమ్ చేసి పంపించమని చెప్పాడు. నెక్స్ట్ ఏం చేశారు, ఓకే ఇంకో ఫంక్షనాలిటీ యాడ్ అవ్వాలి అంటే 3 వేరియబుల్స్ పంపించిన ఓకే సమ్ రావాలి, 4 వేరియబుల్స్ పంపించిన సమ్ రావాలి, 5 వేరియబుల్స్ పంపించిన సమ్ రావాలి అన్న. అంటే మనం ఇక్కడ జనరల్ ఇంకొక వాల్యూ యాడ్ చేసాము సి అనేది, ఇక్కడ ఓన్లీ ఏంది 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనం పాస్ చేసింది 3 ఆర్గ్యుమెంట్స్, ఎర్రర్ వచ్చింది. ఓకే కాబట్టి ఇక్కడ మనం ఎన్ నెంబర్ ఆఫ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలంటే ఓకే దీన్ని వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, స్టార్ ఆర్గ్స్.
అనేది పంపిస్తే ఇదేంటంటే స్టార్ ఆక్స్ అనేది ఏంటంటే రిటర్న్ ది టపుల్ అనమాట. ఫస్ట్ ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం, తర్వాత సమ్ చేద్దాం. ఓకే, ఏఆర్జిఎస్ ఓకే రిటర్న్ చేస్తున్నా. ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే టపుల్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది. ఓకే, 10, 20, 30. ఓకే, టైప్ కనుక్కున్నామా? టైప్ ఆఫ్ దిస్ వన్. టైప్ వచ్చేసరికి టపుల్ వచ్చింది. ఓకే, ఇది స్టార్ ఆక్స్ అనేది ఏం చేస్తుంది, ఆల్వేస్ రిటర్న్ ఫ్రమ్ ద టపుల్ అనమాట. కాబట్టి మనం సమ్ చేయాలి కదా. ఏం చేయాలి, సమ్ అనేది ఫంక్షన్ కాబట్టి సమ్ ఆఫ్ ఆక్స్ పెడితే ఆటోమేటిక్గా ఇప్పుడు 3 వాల్యూస్ పంపించారు, 60 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక వాల్యూ పంపిస్తున్నా, 40, 50 ఇలా పంపిస్తూ ఎన్ని వాల్యూస్ పంపించినా పర్లేదు. ఓకే, అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అది దీన్ని పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా పంపించవచ్చు అనమాట. దాన్ని అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టార్ ఆక్స్ వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఏ ఈక్వల్ టు 10, ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 30, ఈక్వల్ టు 40, ఈక్వల్ టు 50. ఓకే, నౌ ఇలా పంపించా. ఇదేంది, దిస్ ఈస్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ రైట్. కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ స్టార్ ఆక్స్ అనేవి డస్ నాట్ సపోర్టెడ్ అనమాట. ఎందుకు, ఈ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆక్స్ పెడితే ఏం చేస్తుందంటే ఇది రిటర్న్ ది డిక్షనరీ ఫార్మేట్ అంట. ఫస్ట్ ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. ఓకే, దట్ ఈస్ అ డిక్షనరీ అనమాట. చెక్ చేద్దాం టైప్ కూడా. టైప్ ఆఫ్ ఓకే, దిస్ ఇస్ ద డిక్షనరీ అనమాట. కీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పంపిద్దాం. ఎఫ్ ఈక్వల్ టు 60 పంపిస్తాను. ఓకే, నో 60 పంపిస్తున్నా. నో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఆటోమేటిక్గా డిక్షనరీ, బట్ ఇది యాడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, F60 అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఓకే, కీవర్డ్స్ మనం ఎన్నైతే ఓకే, కీవర్డ్స్ మనం పాస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరే అవుతూ ఉంది అనుకో కీవర్డ్స్ లెంత్, అప్పుడు ఏం చేయాలంటే డబల్ స్టార్ కేడబ్ల్యూఎస్ ఆక్స్ వాడుకోవాలన్నమాట. ఓకే, మనకు పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు స్టార్ ఆక్స్ అనేది వాడుకోవాలన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫంక్షన్స్ కాన్సెప్ట్.